ఇండియా అంతా ఎలక్షన్స్ జరగడం ఒక ఎత్తు అయితే ఢిల్లీలో జరగడం ఇంకొక పెద్ద విషయం అన్నమాట. ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ. ఇక్కడ ఈ గద్దె మీద అధికారం ఉండాలని అన్ని పార్టీస్ అనుకుంటాయి. సో మీకు తెలిసినంత వరకు బీజేపీ, కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరు వస్తారో నాకు కామెంట్ లో చెప్పండి. ఇక ఎలక్షన్స్ కాబట్టి స్కూల్ కి అయితే హాలిడే ఇచ్చారు, కానీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇంకా పక్క మీద నుంచి లేవగానే పనులన్నీ పక్కన పడేసి వాడికి చదువు చెప్పడమే పనిగా పెట్టుకున్నాను. మన ఊర్లో ట్యూషన్స్ కి చాలా మంది దొరుకుతారు. ఇక్కడ మా కాంపౌండ్ లోకి ఎవరిని పడితే వాళ్ళు రానివ్వరు కాబట్టి మంచి ట్యూషన్ టీచర్ ని వెతుక్కోవడం చాలా కష్టం. అది కూడా మా వాడికి సింగిల్ గా చెప్పాలి, గుంపులో గోవిందా అంటే అస్సలు కుదరదు. ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం కంటే నన్ను నేను నమ్ముకొని నా కొడుక్కి నేనే పాఠాలు చెప్పుకుందామని డిసైడ్ అయ్యాను. చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా అన్ని వివరించి చెప్పడం అంటే చాలా పెద్ద టాస్క్. అది కూడా వాళ్ళ మూడ్ స్వింగ్స్ ని బట్టి. అసలు మా వాడైతే కనీసం కోఆపరేట్ కూడా చేయట్లేదు, అస్సలు నచ్చదనమాట. అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే మాత్రం బాగా ఇష్టము, కానీ ఇంత కష్టపడ్డ తర్వాత వచ్చే రిజల్ట్ ని చూసి కాస్తో కూస్తో రిలీఫ్ గా ఉంటుంది. ట్యూషన్ పంపించకుండా ఇంట్లోనే నాలాగా చదివించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.